హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత సరి వ్లాగ్స్. ఈరోజు నేను కట్ల పొయ్యి మీద చక్లీలు అయితే కలుస్తున్నా. సో అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ శనగపిండి అయితే తీసుకున్నా. సో ఇప్పుడు బియ్యం పిండి వేసుకుంటున్నా. బియ్యం పిండి వేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. సో నెక్స్ట్ మనం కారం ఇవన్నీ కారం, జీలకర్ర, సోంపు, ఉప్పు ఇవన్నీ ఇప్పుడు వేసుకుంటున్నాను. నేను వేసుకొని ఇవి కూడా ఒక 2 minutes అలాగే మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు నేను వాటర్ వేసుకొని కలుపుకుంటున్నా. వాటర్ వేసుకున్న తర్వాత సో చూడండి ఇలా అయితే కలుపుకోవాలి. ఎక్కువ మెత్తగాను కాకుండా ఎక్కువ గట్టిగాను కాకుండా ఇలా అయితే పిండిని కలుపుకోవాలి. పిండి అయితే ఇలా కలుపుకునేసాం కదా. సో ఇది 30 minutes పక్కకు పెట్టేసి సో ఇప్పుడైతే పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకున్నాం. సో ఆయిల్ కూడా వేసేసా. సో ఆయిల్ కూడా వేడవుతుంది. సో ఇప్పుడు చక్లీలు వత్తుకోవడానికి సో ఇది చిన్నప్పటి నుంచి మేము యూజ్ చేస్తున్నాం. మా అవ్వ కాలం అప్పటి నుంచి దీన్నే యూజ్ చేస్తున్నాం మేము. సో ప్లేట్స్ అయితే 5-6 ఉన్నాయి. సో మీరు ఏ డిజైన్లో కావాలంటే ఆ ప్లేట్ని వేసుకోవచ్చు. సో నేనైతే ఒక ప్లేట్ తీసుకొని వేసుకునేస్తున్నా. ఇప్పుడు ప్లేట్ వేసిన తర్వాత ఇలా బాగా రౌండ్ తిప్పుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది గాయస్. సో ఇప్పుడైతే చక్లీలకి పిండి కలిపి పెట్టుకున్నాం కదా. సో అదైతే చిన్న చిన్నగా వంటలు చేసుకొని అయితే ఇప్పుడు ఇందులోకి పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇలా వంట చేసుకొని నేను పెట్టుకున్నా. సో ఇంకొకసారి అలాగే పెట్టుకోండి చిన్నగా వంట చేసుకొని. సో ఇప్పుడైతే అలాగే వత్తేసుకోవడం బాణలిలోకి. సో చూడండి ఫస్ట్ అయితే ఇలా వచ్చింది. నేనైతే బాగా వత్తలేదు. సో అందుకే గ్యాప్ వచ్చింది. సో నెక్స్ట్ సారి ట్రై చేద్దాం. సో చూడండి గైస్ చక్లీలు అయితే ఎలా వచ్చాయో. సో చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. సో ఇంకైతే మబ్బు అయిపోయింది గైస్. నా చక్లీలు వేయడం కూడా అయిపోయింది. సో ఫైనల్గా ఇంకొకటి అయితే ఉంది. సో అది కూడా ఇప్పుడు వేసేస్తాను. సో ఇది గాయ్స్ ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.